ఓకే, వాట్ ఈస్ మీన్ బై గార్బేజ్ కలెక్టర్? సో మనము గార్బేజ్ కలెక్టర్ అంటే ఏమి, అసలు గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనకి గార్బేజ్ కలెక్టర్ అంటే ఒక ఓవర్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి కానీ అన్రెఫరెన్స్డ్ అయితే ఆబ్జెక్ట్ అనేది, అప్పుడు మనకి బై డిఫాల్ట్ జావాలో ఆటోమేటిక్గా ఆ స్పేస్ని రిమూవ్ చేస్తుంది. సో గార్బేజ్ కలెక్టర్ ఎందుకు అంటే అన్వాంటెడ్ స్పేస్ని రెఫరెన్స్ నుంచి తీసేసేదానికి గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేస్తారు. కానీ మనం మాన్యువల్గా చెక్ చేయాలనుకుంటే ఏం చేస్తాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. సో మనకి గార్బేజ్ కలెక్టర్ అంటే ఏమి? సో ఇట్స్ ఎన్ unreferenced object which has it's a process of reclaiming the runtime unused memory automatically. సో ఏం చేస్తుందంటే అన్యూజ్డ్ మెమరీని, ఇప్పుడు ఆబ్జెక్ట్ని దానికి యూజ్ చేసిన మెమరీని వెంటనే తీసేస్తుంది, ఫ్రీ చేస్తుంది. సో ఇది చేయడం వల్ల మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది. సో అందుకని మనకి C++లో అయితే ఇలాంటి ఇష్యూ ఉందన్నమాట. సిలో కానీ C++లో కానీ మనం మెమరీని ఆక్యుపై చేసుకోవచ్చు, కానీ మెమరీ అన్యూజ్డ్ మెమరీని క్లియర్ చేసేదానికి ఏమీ లేదు. సో మనకి జావాలో ఉంది. సో గార్బేజ్ కలెక్టర్ని అందుకే యూజ్ చేస్తారు. సో మనకి గార్బేజ్ కలెక్టర్లో మనకి అన్రెఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై అన్రెఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ టైప్ ఈస్ బై నల్లింగ్ ద రెఫరెన్స్. సో బై నల్లింగ్ ద రెఫరెన్స్ అంటే మనకి ఏమొస్తుంది అంటే, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఏ అని ఒక క్లాస్ ఉంది. అయితే ఏ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఏ స్పేస్ ఆబ్జెక్ట్ ఓ ఈక్వల్ టు న్యూ స్పేస్ ఏ అని మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఓ ఉంది కదా, ఓ ఈక్వల్ టు నల్ అని మనం కానీ స్పెసిఫై చేస్తే దాన్ని నల్ రెఫరెన్స్ అంటాం. సో మనం ఆబ్జెక్ట్ని కానీ నల్ చేసాము అంటే వెంటనే మనకి గార్బేజ్ కలెక్టర్ ఆ మెమరీని రిమూవ్ చేయాలి. సో అది దాని ప్రాసెస్ అనమాట. సెకండ్ వన్ వచ్చి అసైనింగ్ ద రెఫరెన్స్. సో అసైనింగ్ ద రెఫరెన్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ క్లాస్ బి. అయితే క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్లాస్ బికి కానీ అసైన్, అంటే ఏ క్లాసు ఆబ్జెక్ట్ వేరే క్లాస్ ఆబ్జెక్ట్కి అసైన్ అయినప్పుడు అప్పుడు అసైనింగ్ రెఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది కూడా మనకి అన్రెఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ కిందకే వస్తుంది. సో అప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఉన్న రెఫరెన్స్ ఇంకొక ఆబ్జెక్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి గార్బేజ్ కలెక్టర్ రన్ అవుతుంది. తర్వాత క్రియేటింగ్ అనానిమస్ ఆబ్జెక్ట్. సో బై క్రియేటింగ్ అనానిమస్ ఆబ్జెక్ట్. అనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ని మనము న్యూ స్పేస్ క్లాస్ పారాన్సిస్ ఇచ్చి సెమికోలన్ స్పెసిఫై చేసామనుకో, మనకి అనానిమస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అనానిమస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దాని యొక్క మెమరీని క్లియర్ చేయాలి అంటే మనకి గార్బేజ్ కలెక్టర్ కావాలి. ఇవన్నీ ఎప్పుడు రన్ అవుతాయంటే వన్స్ దాని అవసరం లేనప్పుడు రన్ టైంలో మనకి ఇవి రన్ అవుతాయి గార్బేజ్ కలెక్టర్ అనేది. సో మనకి ఇది ఆటోమేటిక్గా జరిగే వర్క్. మనం ఇప్పుడు చూడాలి అంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేది అనమాట ఇది. సో దీనికి మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి ఇది మోస్ట్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. జావా మనకి మెమరీని ఎఫిషియెంట్గా ఉంచడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి స్పేస్ ఉంది, స్పేస్ ఒక ప్రోగ్రామ్ మనకి ఒక 10 KB స్పేస్ని యాక్సెస్ చేసి ఆక్యుపై చేసి ఆ ఎగ్జిక్యూషన్కి యూజ్ చేసుకునేది అనుకో, వెంటనే ఆ ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే ఆ మెమరీ అనేది క్లియర్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. అందుకు మనకి గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేస్తారు. సో ఇది కానీ లేదనుకోండి, మన సెక్టార్స్లో ట్రాక్స్లో, సో మెమరీ అనేది మనకి ప్రైమరీ సెకండరీ అని 2 ఉంటాయి. అయితే ప్రైమరీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మెయిన్ మెమరీ, అండ్ సెకండరీ మెమరీ ఇస్ కాల్డ్ మేబీ SSDని మీరు యూజ్ చేసినా, లేదు హార్డ్ డిస్క్ డ్రైవ్ని యూజ్ చేసినా, ఆర్ ఎల్స్ రిమూవబుల్ డివైసెస్ ఉన్నాయి కదా, USB డివైసెస్, అవిటిని యూజ్ చేసినా మనం సెకండరీ డివైసెస్ అంటాం. సో ప్రైమరీ మెమరీలోనే మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ మెయిన్ మెమరీలో జరిగినప్పుడు వాటి యొక్క స్పేస్ని అన్వాంటెడ్ డేటాతో ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతిసారి ఫిల్ అయిపోతూ ఉంటుంది, ఓవర్ రైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేసి మనకి డేటా అనేది క్లియర్ చేస్తారు. సో మనకి
గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే అన్యూజ్డ్ స్పేస్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా రన్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనకి గార్బేజ్ కలెక్షన్ సి ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను నేను ఒక క్లాసు. సో గార్బేజ్ సి ఎగ్జాంపుల్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్. మనకి చూడండి, నేను ఇక్కడ ఏం చెప్పాను, 3 వేస్లో అని చెప్పాను. సో గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేసేటప్పుడు మనకి 2 మెథడ్స్ కావాలి. వన్ ఈజ్ system.gc మెథడ్, ఇంకొకటి వచ్చి ఫైనలైజ్ అనే ఒక మెథడ్. సో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఒక రెఫరెన్సెస్ జరుగుతాయో, సో మనకు ఆ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. వన్ ఈజ్ నల్ రెఫరెన్స్, సెకండ్ వన్ ఈజ్ అసైనింగ్ రెఫరెన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ క్రియేటింగ్ అనానిమస్ ఆబ్జెక్ట్. సో 3 టైప్స్లో మనకి ఎప్పుడు రన్ అయినా కానీ వెంటనే మనకి గార్బేజ్ కలెక్టర్ కాల్ అవుతుంది. కాల్ అయిన వెంటనే మనకి ఫైనలైజ్ మెథడ్లోకి వెళ్తుంది. సో ప్రతిసారి ఈ ఫైనలైజ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో గార్బేజ్ సి ఎగ్జాంపుల్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఒకే క్లాస్కి 2 రెఫరెన్సెస్ని క్రియేట్ చేసాం. సో ఒకే క్లాస్కి 2 రెఫరెన్సెస్ని టూ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. సో 2 ఆబ్జెక్ట్స్ ఏంది, ఒకటి జీ అండ్ g1. సో garbage cx space g equal to new garbage cx, next g garbage cx g1 equal to new garbage cx అని చెప్పి 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసాం. సో one is g and other one is g1. so we have 2 objects g and g1 with the class reference of garbage c example. so 2 references ఉన్నాయి. 2 references ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కి g ఈక్వల్ టు నల్ అన్నాను నేను. సో g ఈక్వల్ టు నల్ అని ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నల్ రెఫరెన్స్ చేశాను అనమాట, నల్లిఫైయింగ్ ది ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో g is an object which is assigned by null. so we can get call the system dot garbage collector and it will goes to garbage finalize method and it prints the garbage collector called. మనకి garbage collector called అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి garbage collector called అని చెప్పి వచ్చింది. సో ఒక ఆబ్జెక్ట్ ని మనం నల్ఫై చేస్తే మనకి ఒకసారి రన్ అయింది. సో 2 టైమ్స్ కానీ రన్ చేసాం అనుకో, సో మనం 2 టైమ్స్ కానీ రన్ చేసాము అంటే మనకి 2 టైమ్స్ మనకి రన్ అవుతుంది. చూడండి ఒకసారి, g ఈక్వల్ టు నల్ అండ్ g1 ఈక్వల్ టు నల్ అని నేను 2 టైమ్స్ రన్ చేశాను, స్పెసిఫై చేశాను. సో పబ్లిక్ వాయిడ్ ఫైనలైజ్ మెథడ్ అనేది 2 టైమ్స్ రన్ అయింది. సో 2 టైమ్స్ రన్ అయ్యి గార్బేజ్ కలెక్టర్ కాల్ అని చెప్పి మనకి అవుట్పుట్ వచ్చింది. సో మనకి దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఫర్ గార్బేజ్ కలెక్టర్. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ హ్యాస్ బీన్ నల్లిఫైడ్, సో we will get automatically call the garbage collector. సో మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. సో సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ వచ్చి మనకి ఇట్స్ an assigning reference. సో అసైనింగ్ రెఫరెన్స్ అనమాట. ఇక్కడ నేను g అనే ఆబ్జెక్ట్కి g1 అనే ఆబ్జెక్ట్ని అసైన్ చేశాను అనమాట. సో g అనే ఆబ్జెక్ట్లో నుంచి ఉన్న డేటా రిమూవ్ చేసేసి g1 యొక్క రెఫరెన్స్ని జీలోకి సేవ్ చేశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ గార్బేజ్ కలెక్టర్ కాల్ అవుతుంది. చూడండి ఒకసారి రన్ చేస్తాం. సో గార్బేజ్ కలెక్టర్ కాల్. సో సెకండ్ మనకి ఒక పాసిబిలిటీ ఫినిష్ అయింది. సో థర్డ్ పాసిబిలిటీ క్రియేటింగ్ అనానిమస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేను అనానిమస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. న్యూ స్పేస్ ఆబ్జెక్ట్ క్లాస్ విత్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్తో మనం కాల్ చేస్తాం. అయితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్తో కాల్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ మనకి కాల్ అవుతుంది. ఒకవేళ మీరు సార్ ఒకసారి రన్ చేయండి సార్, చూద్దాం. 2 టైమ్స్ కాల్ అవుతుంది. సో ఒకసారి మీరు స్పెసిఫై చేస్తే ఒకసారి కాల్ అవుతుంది, 2 టైమ్స్ స్పెసిఫై చేస్తే 2 టైమ్స్ కాల్ అవుతుంది. ఒకవేళ సార్ అన్నిటికీ ఒకసారి రన్ చేసి చూద్దాం సార్, ఎన్ని టైమ్స్ కాల్ అవుతుందో చూద్దాం.
అంటే కూడా మీరు ఇక్కడ 4 టైమ్స్ కాల్ చేసాం. సో 4 టైమ్స్ మనకి గార్బేజ్ కలెక్టర్ అనేది కాల్ అవుతుంది. ఒక నిమిషం. సో 3 టైమ్సే కాల్ అయింది. 1 2 3. ఒక నిమిషం. సో ఇక్కడ ఒకటి నల్లిఫై, ఈ రెండింటికి అవుట్పుట్ వచ్చినట్టుంది. సో దీనికి ఎందుకు రాలేదు? యాక్చువల్లీ అవుట్పుట్ వస్తుందమ్మా, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకేనా? సో ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసి మనం నోట్ ప్యాడ్లో రన్ చేద్దాం. సో జావా స్పేస్ 1 టైమే కాల్ అవుతుంది, రైట్? యాక్చువల్లీ మనకి అన్ని టైమ్స్ కాల్ అవ్వదు కదా.